హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణు స్టిచ్చింగ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు వచ్చేసి క్రాప్ టాప్ విత్ లెహంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూడబోతున్నాం. ఓకేనా, ఇది వచ్చేసి ఆరీ వర్క్ చేసిన బ్లౌజు. అదేవిధంగా ఇది వచ్చేసి చున్నీ వస్తుంది. ఇది వచ్చేసి లెహంగా. ముందుగా మనం క్రాప్ టాప్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం బాడీ పార్ట్ కోసం లెంత్ వచ్చేసి నేను 18 ఇంచెస్ తీసుకున్నాను. సెవెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఆర్మ్ హోల్ వచ్చి 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. చెస్ట్ లూజ్ వచ్చి 9 ఇంచెస్ తీసుకున్నాను. 2 ఇంచెస్ వచ్చేసి ఖర్చు కోసం తీసుకున్నాను. 1 ఇంచ్ ఆర్మ్ హోల్ రౌండ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ వచ్చేసి 8.5 ఇంచెస్ తీసుకున్నాను. ఎక్స్ట్రా ఖర్చు వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు నెక్ మార్క్ చేసుకుందాం. షోల్డర్ 3 ఇంచ్ తీసుకున్నాను, అంటే 4 ఇంచెస్ నెక్ వస్తుంది. 3.5 ఇంచెస్ వచ్చేసి లెంత్ తీసుకున్నాను. 1.5 ఇంచ్ దగ్గర ఇలా బోట్ నెక్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ మార్క్ చేసుకుందాం. లెంత్ వచ్చేసి 3 ఇంచెస్, విడ్త్ వచ్చి 4 ఇంచ్ తీసుకున్నాను. 1.5 దగ్గర బోట్ నెక్ మార్క్ చేసుకోవాలి. ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచెస్ ఈ మధ్యలో మార్క్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి డ్రాప్ షేప్ మార్క్ చేసుకోవాలి. ఓకేనా, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, చాలా నీట్గా డ్రాప్ షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ని తీసుకుందాం. మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ని వేసి కట్ చేసుకోవాలి. ఓకేనా, అదేవిధంగా బ్యాక్ పార్ట్లో కూడా మనం కట్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ని వేసి ఓకేనా, ఇలా మనం లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ మీద వేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి స్లీవ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. లెంత్ వచ్చేసి 6.5 ఇంచెస్ తీసుకున్నాను. విడ్త్ వచ్చి 6 ఇంచ్ తీసుకున్నాను. అక్కడ నుంచి కిందకి 3 ఇంచ్ తీసుకుని
ఇలా కర్వ్ అయితే డ్రా చేసుకోవాలి. స్లీవ్ రౌండ్ వచ్చి 5.5 ఇంచెస్ తీసుకున్నాను. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక క్యాప్ తీసుకుని మిడిల్కి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి ఇలా రౌండ్ అయితే మనం మార్క్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా కట్ వర్క్ అయితే మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం స్లీవ్. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద ఈ లైనింగ్ క్లాత్ని వేసి స్లీవ్ అయితే కట్ చేసుకోవాలి. ఓకేనా, మెయిన్ క్లాత్ మీద వేసి స్టిచ్ చేసుకున్నాను, కట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి లెహంగా ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. 11 ఇంచెస్ తీసుకున్నాను బెల్ట్ కోసం. లెంత్ వచ్చి 5 ఇంచెస్ తీసుకున్నాను. ఓకేనా, బెల్ట్ అయితే కట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం లెహంగా గురించి చూద్దాం. లెంత్ నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. లెంత్ వచ్చి 33 ఇంచెస్ తీసుకుంటున్నాను. 2 మీటర్స్ తీసుకున్నాను లైనింగ్. అదేవిధంగా మెయిన్ క్లాత్ వచ్చేసి 3 మీటర్స్ తీసుకున్నాను. లెంత్ వచ్చేసి 38 ఇంచెస్ తీసుకున్నాను. ఈ 38 ఇంచెస్ దగ్గర కట్ చేసుకోవాలి ఈ క్లాత్. ఓకేనా, కటింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు ముందుగా మనం బెల్ట్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఈ మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని కలిపి చుట్టూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఓకేనా, ఇలా చుట్టూ స్టిచ్ వేసుకున్నాం. ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దాన్ని కట్ చేసుకోవాలి. రెండు వైపులా వచ్చేసి ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి.
ఇప్పుడు మెయిన్ క్లాత్లో వచ్చేసి డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి కింద వైపున. ఓకేనా, ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్కి వచ్చేసి ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. మన వేస్ట్ మెజర్మెంట్ని బట్టి ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటూ రావాలి. ఓకేనా, ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మెయిన్ క్లాత్ని తీసుకోవాలి. మెయిన్ క్లాత్ వచ్చేసి నేను లైనింగ్ క్లాత్ మీదే ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఇది కూడా సేమ్ ఇందాక ఏ విధంగా పెట్టుకున్నామో అదే విధంగా వేస్ట్ మెజర్మెంట్ని బట్టి ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటూ రావాలి. ఓకేనా, ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత బెల్ట్ స్టిచ్ చేసుకున్నాం కదా, దాన్ని రాంగ్ సైడ్ వైపు ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్ట్ని ఫ్రంట్ సైడ్కి ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ముడతలు అనేవి రాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఇలా అయితే స్టిచ్ వేసుకున్నాం. ఓకేనా, ఇప్పుడైతే సైడ్ జాయింట్ చేసుకోవాలి. పైన ఒక 2 ఇంచెస్ వదిలేసి సైడ్ జాయింట్ చేస్తున్నాను. మీరు విడివిడిగా అయినా సైడ్ జాయింట్ అనేది చేసుకోవచ్చు, లేదా 2 ఫ్యాబ్రిక్స్ కలిపి స్టిచ్ వేసుకున్నా పర్వాలేదు. ఓకేనా, లెహంగా అయితే కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. టెసల్స్ కూడా నేను రెడీ చేసి స్టిచ్ చేశాను. ఇప్పుడు క్రాప్ టాప్ చూద్దాం. క్రాప్ టాప్ వచ్చేసి మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని కలిపి ముందుగా నెక్ జాయిన్ చేసుకోవాలి. ఓకేనా, ముందుగా నెక్ చుట్టూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ వదులుకొని మనం ఇలా నెక్ కట్ చేసుకోవాలి. నెక్ కట్ చేసిన తర్వాత చిన్న చిన్నగా కట్స్ అయితే ఇచ్చుకోవాలి. ఇలా కట్స్ ఇచ్చుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి.
ఓకేనా. పైన ఒక కుట్టు వేసుకోవాలి నెక్ చుట్టూ. ఇలా నెక్ చుట్టూ స్టిచ్ వేసిన తర్వాత లైనింగ్ క్లాత్ చుట్టూ కూడా స్టిచ్ వేసుకోవాలి. ముడతలు అనేవి రాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ లైనింగ్ క్లాత్ చుట్టూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఓకేనా. ఇలా లైనింగ్ క్లాత్ చుట్టూ స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే దాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ మనం నెక్ చుట్టూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకుంటూ డ్రాప్ షేప్ కూడా ముందుగానే స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఓకేనా. ఇలా నెక్ చుట్టూ స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్ అయితే కట్ చేసుకోవాలి. అదేవిధంగా డ్రాప్ షేప్ కూడా కట్ చేసుకోవాలి. చిన్న చిన్నగా కట్స్ ఇచ్చుకొని లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఓకేనా. చిన్న చిన్నగా కట్స్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ కార్నర్ దగ్గర ఈ విధంగా సిజర్తో అంటే మనకి షార్ప్నెస్ అనేది వస్తుంది. ఓకేనా. నెక్ చుట్టూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఓకేనా. నెక్ చుట్టూ ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ చుట్టూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఓకేనా. లైనింగ్ క్లాత్ చుట్టూ స్టిచ్ వేసుకున్నాం. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే దాన్ని కట్ చేయాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని కలిపి మనం షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. ఓకేనా. 2 సైడ్స్ కూడా ఇలా షోల్డర్ అయితే జాయిన్ చేసుకోవాలి. ఓకేనా. బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను డాట్స్ అయితే వేస్తున్నాను ఫ్రంట్ సైడ్.
ఇలా మన షోల్డర్ మధ్యలో ఇలా మడత పెట్టి మనం డాట్ అయితే వేసుకోవాలి. అదేవిధంగా రెండవ వైపు కూడా మనం డాట్ అయితే వేసుకోవాలి. ఓకేనా, 2 సైడ్స్ డాట్స్ వేసాను. ఇప్పుడు స్లీవ్ వచ్చేసి ఈ కట్ వర్క్ తీసుకున్నాం కదా, దాని చుట్టూ మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ కట్ వర్క్ చుట్టూ ఈ క్లాత్ని ఇలా కట్ చేసుకుని చిన్న చిన్నగా కట్స్ అయితే ఇవ్వాలి. మిడిల్లో ఇచ్చిన తర్వాత ఇలా మనం పైకి ఇలా అంటే మనకి వస్తుంది పైకి, లేదా సిజర్తో మనం తీసుకోవాలి. ఓకేనా, ఇలా చుట్టూ మనం స్టిచ్ వేసుకోవాలి. లైనింగ్ క్లాత్ చుట్టూ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం బాడీ పార్ట్కి స్లీవ్ని అటాచ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి ఒకవైపుకి ముందుగా స్టిచ్ వేసుకొని అక్కడ నుంచి మరలా రెండో వైపుకి అటాచ్ చేసుకుంటూ రావాలి. అక్కడ నుంచి మరలా బ్యాక్ సైడ్కి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు మనం సైడ్ జాయిన్ చేసుకోవాలి. 5.5 ఇంచెస్ దగ్గర మనం స్లీవ్ అయితే మార్క్ చేసుకున్నాం. అక్కడ నుంచి ఆర్మ్ హోల్ మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా 18 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి.
ఓకేనా, 2-3 స్టిచ్చెస్ అయితే వేసుకోవచ్చు. ఇలా 2 సైడ్స్ స్టిచ్ వేసుకున్న తర్వాత కింద వచ్చేసి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఓకే, క్రాప్ టాప్ అయితే కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.